హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు విజయ నీలం యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు అయితే మొన్న థర్స్డే రోజు విజిఆర్ గార్డెన్స్ గురించి ఒక వీడియో చేశాను. ఇంతకుముందు విజిఆర్ గార్డెన్స్ తమిళనాడు నుంచి ఆర్డర్ పెట్టాను. కొన్ని ప్లాంట్స్ వచ్చినాయి. ఇప్పుడే నేను మళ్ళీ లోకల్కి రానని కొన్ని ప్లాంట్సే పెట్టిన. అందులో కొన్ని చూద్దాం మనం ఇప్పుడు. ఇది బార్బిడోస్ చెర్రీ, ఇదేమో మినీ గోవా. ఇవన్నీ ఎయిర్ లేయర్డ్ అండి, చిన్న ప్లాంట్స్, మినీ ప్లాంట్స్ ఇవన్నీ. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన ప్లాంట్స్ మాత్రం అన్నీ మంచిగా క్రాపింగ్ అయితే మంచిగా వస్తుంది. ఇది ఉసిరి, మన నాటు ఉసిరి. అది ఉసిరి అయితే 2 పెట్టాయండి. ఇది ఒక మా ఫ్రెండ్ కావాలన్నది, తనకు ఒకటి గిఫ్ట్ ఇవ్వడానికి ఒకటి పెట్టిన ఎక్స్ట్రా. ఇదేమో బార్బిడోస్ చెర్రీ, రెడ్ బార్బిడోస్ చెర్రీ. వాటితో పాటు కొంచెం గింజలు పెట్టిన సీడ్స్, అవి 2 పెట్టిన. ఇదేమో గోంగూర, ఎర్ర గోంగూర సీడ్స్ పెట్టిన. ఇంకొకటేమో స్మాల్ స్నేక్ గార్డ్, చాలా బాగున్నాయి చిన్నవి ఫొటోస్లో. చిన్న పొట్లకాయ గింజలు కూడా పెట్టిన. అంతే అండి ఇందులో పెట్టింది. ఇప్పుడు మనం ఈ ప్లాంటేషన్ చేసుకుందాం. ఆల్రెడీ 2 ప్లాంట్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ అయితే మనం గోవా ప్లాంటేషన్ చేసుకుందాం. చేస్తావా? వాళ్ళు చాలా నీట్గా, అంతే ప్రొటెక్టివ్గా ఇస్తున్నారండి వీళ్ళు. ప్యాకింగ్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా రేటు కూడా చాలా తక్కువ ఉంది. కోకోపీటు, మెన్యూరు, ఇంకా అన్నీ కలిపి వీళ్ళు చాలా బాగా మనకైతే ఇస్తున్నారు, పార్సిల్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు వేసిన కూడా, బయట అవుట్డోర్లో కూడా వేసిన ఈ ప్లాంట్స్ చాలా బాగా నాటుకున్నాయి. కానీ ఇంకా చూసుకోవడం ఎవరు లేక అప్పుడు అది కొంచెం ఆగిపోయింది అంతటితో. చూడండి, కోకోపీట్, మెన్యూర్ ఎంత నీట్గా కరెక్ట్గా వేర్లు అయితే చాలా బాగా వెళ్తాయండి. అంత బాగా వాళ్ళు చేసి పంపించారు పార్సిల్ అయితే. ప్రాపగేటింగ్ కానీ ప్లాంటేషన్ కానీ వాళ్ళది ప్రాపర్ వేలో ఉంటుంది. గైడ్లైన్స్ ప్రకారం చాలా నీట్గా ఉంటుంది. గోవా, మినీ గోవా అయితే మనం ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకున్నాం. ఇది మొన్న థర్స్డేనే వచ్చినాయండి ఈ ప్లాంట్స్ అన్నీ. కాకపోతే మన దగ్గర వెదర్కి అలవాటు పడాలని అట్లనే బయట ఉంచినాం 3 డేస్. ఈరోజు సండే, ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నాం. ఇది గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ ఎయిర్ కూడా మన వేళ్ళకి తగలకుండా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకున్నాం. ఇవి ఆల్రెడీ ప్రిపేర్డ్ ఇవి పెద్దవే అండి, 12x12. నెక్స్ట్ ఏమేయాలి? ఉసిరి వేద్దామా? ఇంకొకటి ఉసిరి వేద్దాం. ఇది కొంచెం లీవ్స్ తక్కువ అనిపిస్తుంది, అందుకని ఈ చెట్టు మేము వేసుకుంటున్నాం ఇంట్లో. అది గిఫ్ట్ ఇచ్చే చెట్టు అయితే కొంచెం ఎక్కువ లీవ్స్తో ఉంది. మళ్ళీ జర్నీ చేయాలి, లాంగ్ జర్నీ, అందుకని అది మా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తాం. ఇది మళ్ళీ రీప్లాంట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇదైతే సాయిల్ కరెక్ట్గా సరిపోలేదు ఈ ప్లాంట్లో. కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. వేళ్ళు అయితే కదలకుండా తీయాలండి. వాళ్ళ మట్టినే మనం వేళ్ళ చుట్టూ ఉంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రూట్ ట్రీట్మెంట్ కూడా చేసి పంపిస్తారు. బ్యాక్టీరియాసైడల్, జెర్మిసైడల్ అన్నీ వేసి మంచిగా ఫంగిసైడ్ ట్రీట్మెంట్ చేసి మరి వాళ్ళు పంపిస్తారు. వాటర్ మంచిగా ఆగుతుందండి వీళ్ళు వేసిన కోకోపీట్తో. ఇక్కడైతే ఇది కూడా గట్టిగా ప్రెస్ చేసుకొని ఎయిర్ లోపలికి పోకుండా మంచిగా సెక్యూర్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి ఈ కుండీ అయితే. ఇందులో మంచిగా కిచెన్ వేస్టేజ్ అంతా వేసి లేయర్స్ నీట్గా కంపోస్ట్ చేసి పెట్టుకున్నా.
ఇందులో ఇప్పుడు ఈ బార్బిడోస్ వేద్దాం. ఈవినింగ్లోనే మనం ప్లాంటేషన్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం షాక్ తక్కువ వస్తుంది, ప్లాంట్స్ షాక్లో పోకుండా ఉంటాయి. నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి రీప్లాంటింగ్ షాక్ అయితే ఏముండదు, అందుకని నైట్లోనే రీప్లాంటింగ్ చేసుకోవాలి. ఇది బార్బిడోస్ చెర్రీ, ఇది రెడ్ చెర్రీ. ఇది ఎందులో వేయాలి? ప్రజెంట్ అయితే అందులో వేసి పెడదాము. పెద్ద కుండీలో వేసి అది తీసి దీన్ని కుండీ తయారయ్యాక దాంట్లో వేసుకుంటాం. ఇప్పుడైతే మనకి సాయిల్ అయితే ప్రిపేర్డ్గా లేదండి, అందుకని ఇది అక్కడ సెక్యూర్ చేసి పెడతా పెద్ద కుండీలో. తర్వాత దీన్ని వేరే కుండీలో వేస్తాం. పెద్ద జామ చెట్టు వచ్చింది, దీని కింద నీడ అయితే అంత ఉంటుంది, నీడ ఎక్కువ ఉంటుంది. అందుకని ఒక 1 వీక్ ఉంచేసి దీన్ని తర్వాత నేను మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటాను. కుషన్లా ఉందండి వీళ్ళు చేసిన వేరు అయితే. నేను ప్రెస్ చేస్తున్నా కూడా మళ్ళీ పైకి వస్తుంది, అంత బాగా చేశారు వీళ్ళు. ట్రస్టెడ్ సైట్ విజిఆర్ గార్డెన్స్ అయితే మీరు అసలు డౌట్ లేకుండా ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏదైనా. ఇంకా అయిపోయిందండి ప్లాంటేషన్ ఈ రోజుకైతే. సండే అయిపోయింది. 4 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేసుకున్నాం. సీడ్స్ కూడా ఒక 2-3 పెట్టేసుకుంటాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్, గుడ్ నైట్.